ఇలాంటివి వచ్చినాయి అనుకో, అవి రెండు ఇలా పైన అయిపోతున్నాయి లేదు చూసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ ఆకులు ఉన్నాయి, కొన్ని కిందకి కొన్ని పైకి అలా ఉన్నాయి. సో పర్లేదు, అన్నీ పైగా ఉన్నాయనుకో, సేమ్ అన్ని పైకి ఉంటే ఇలా మడతది, ఒక కాలుకి పైకి వస్తాయి, ఒక కాలుకి ఇలా కిందకి వచ్చేస్తాయి. అప్పుడు ఈ సెంటర్ కట్ చేసి రెండు పైవైపు ఉండిలా వేసుకోవాలి, డిజైన్ అది చూసుకోవాలి. అది అంటే 40 పెడతాం. సరిపోతుంది. అదే ఇక్కడ బెల్ట్ ఫోల్డింగ్ అదే ఇది కాలేజ్ ఫోల్డింగే కదా మేడం, శ్రీలక్ష్మి అదే చెప్తాను మేడం. నేను సోనిక్ తొక్కేసుకొని దాంట్లో పెట్టేసుకోవాలి. 16 ఇచ్చారు మేడం మీరు కొమ్మలు ఆడుతుండగా ఆ షాప్లో కొన్నదే ఇది అయి కొనుక్కున్నాను, నేను ఇది కొనుక్కున్నాను అంటే అప్పుడు మ్యూట్లో పెట్టి వీడియో తీయి. అది శాతం అవ్వదు మేడం అలా అయితే. అదే మీరు 16 తీసుకున్నారు, ఖర్చు తీసుకున్నారు. ఇంకో మెటీరియల్ రెండు తీసుకున్నాను నేను. చూపించారు ఇష్టపూడు 15 ఉన్నాయి, 14 పెడతారా మేడం? మరి 14 పెట్టి. మరి ఇక్కడ బెల్ట్ మేడం, ఇది కింద కాల్ బెల్ట్, నడుము బెల్ట్ అంటున్నాను. నడుము బెల్ట్ దీనికి మరి పొడుగు కావాలంటే పైన అంతకంటే ఇక్కడ ముక్క మిగులుతుందమ్మా. మిగులుతుంది మరి, అంటే ఇంకే కరెక్ట్గా ఇంత కదా వచ్చింది, ఇంత వచ్చింది. ఇప్పుడు మనం ఇది పొడుగు పెట్టాం, మళ్ళీ ఇంక ఇదే బెల్ట్ వేస్తే ఇంత పెంట కదా వస్తాం, మరి పొడిగా ఉంటుంది. అందుకు నడుము బెల్ట్ ఇక్కడ ముక్క అది కదా, ఈ మొక్క తీసి అక్కడ అంటే ఇస్తా పొడుగు ఈ ప్యాంట్కి మాత్రం ఇది లోపలికి పెట్టాలి. ఇలా స్ట్రైట్గా పెట్టితే బాగోదు, పెట్టాలి కదా, అందువల్ల కదా ఇలా పొడుగుగా ఉంటుంది. ఈ రౌండ్ పెడితే ప్లాజో ప్యాంట్కి మాత్రం ఇప్పుడు ఇది పెట్టాలి. మామూలు ప్యాంట్కి ఇలా స్ట్రైట్ పెట్టి ఇలా తీసేయచ్చు. అదేంటంటే కుర్చీలు రావడం వల్ల మనకి ప్యాంట్ ఇది ఇలా దగ్గరికి వెళ్ళిపోద్ది కదా, ఇప్పుడు ఇది ఇలా రాదు కదా, అందువల్ల ఏంటంటే కింద తొమ్మిది దగ్గర రఫ్ అయిపోయినట్టు చేసుకోవాలి. లూజ్ కావాలంటే ఈ లూజ్ పెట్టేమా కింద కాలిడారా ఎలాగో మరి కుట్టినప్పుడు ఖర్చుల్లో కట్టకపోతుంది, నీకు ఎక్కువ ఖర్చు పెట్టకూడదు ఈ ప్యాంట్, అందుకే ఆ ఖర్చుల్లో పడుతుంది. అమ్మాయి పిల్ల